మానసిక పరిస్థితి, శరీర ప్రవర్తన ఎలా ఉందో చూసి అంచనా వేసి అప్పుడు విడుదల చేస్తాడు. కాబట్టి ఈ వ్యక్తి, ఈ ఫిలోమోను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తన జైల్లో తన మనసును మార్చుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుని తెలుసుకొని రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. జైల్లో తన మారు మనసు పొందాడు. అది ఆఖరి అవకాశం. వాస్తవానికి చంపే అధికారం ఈ ఫిలోమోనుకు ఉన్నా కూడా తను జైల్లో మారు మనసు పొందడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నిజమే, దేవుడు చాలాసార్లు ఆఖరి అవకాశం కూడా ఇస్తాడు. మారు మనసు పొందేటువంటి అవకాశము, చివరి అవకాశం ఇస్తాడు. ఆ చివరి అవకాశం కనుక మనం సద్వినియోగం చేసుకోకపోతే కథ కంచికి మనం ఇంటికి, ఇంకా ఏమవుద్ది, కథ కంచి మనం ఇంటికి. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు. అందుకే చెప్పాడు, నా బంధకములో నేను కనినటువంటి నా కుమారుడు ఒనేసిము కోసమే ఈ లెటర్ రాస్తున్నానని చెప్పి స్పష్టంగా ఆ 10వ వచనం 11వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇంకా